డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో అంగవైకల్యంతో ఏ ఒక్కరూ నిరుత్సాహపడకుండా మిగిలిన వాళ్ల వల్లే ఉన్నత చదువులు చదువుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దట్ల సుబ్బరాజు పేర్కొన్నారు. ముమ్మిడివరం బాలూరు ఉన్నత పాఠశాల ఆవరణలో విద్యాశాఖ సమగ్ర శిక్షలో ఆధ్వర్యంలో ప్రత్యేక అవసరాల గల పిల్లలకు మంజూరు అయిన ఉపకరణాలకు జిల్లా పార్టీ అధ్యక్షులు గుత్తల సాయితో కలిసి ఎమ్మెల్యే సుబ్బరాజు పంపిణీ చేశారు. ముమ్మిడివరం, పోలవరం, కాట్రేనికోన మండలాలకు చెందిన ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 78 మందికి మంజూరైన ట్రైసైకిల్, బ్యాటరీ వాహనాలు, చెవిటి మిషన్లు వంటి ఉపకరణాలు లబ్ధిదారులకు అందజేశారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే ప్రతి విద్యార్థికి పూర్తి సౌకర్యవంతమైన వసతులు కల్పించడమే కాక విద్యావంతులైన ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పనకు చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే సుబ్బరాజు తెలిపారు. మరి సుమారు మన నియోజకవర్గం 3 మండలాల్లో 74 మంది పిల్లలకి ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ కూడా మరి డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా సంతోషకర విషయం. మరి ఇప్పుడే చెప్పారు 11 మంది ప్రభుత్వ సెంటర్ నుంచి 10th క్లాస్కి వెళ్తే 11 మంది కూడా పాస్ అయ్యారని చెప్పి, లాస్ట్ ఇయర్ 14 మంది పాస్ అయ్యారని చెప్పి, మరి మామూలు వాళ్ళకి తక్కువ కాకుండా ఈ ఏదైతే ప్రభుత్వ సెంటర్ బ్లైండ్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా అప్పుడే మంచి పాట కూడా పాడింది పాప. అన్నిటిలో మేము ముందుంటాం అని చెప్పి గర్వంగా వాళ్ళందరూ కూడా చదవటం, ఆ తల్లిదండ్రులు కూడా ప్రత్యేక శ్రద్ధతో వాళ్ళందరినీ కూడా మరి బౌద్ధ సెంటర్ తీసుకెళ్ళి చదివించినందుకు తల్లిదండ్రులందరికీ ప్రత్యేకమైన అభినందనలు. మరి మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు కూడా ఈ విద్యాశాఖలో అనేక మార్పులు తీసుకొచ్చి మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 10th క్లాస్ ఉత్తీర్ణత అత్యధికమైన మార్కులు వచ్చిన రాష్ట్రంగా మన దేశంలో మన అత్యధికమైన ఉత్తీర్ణత తీసుకొచ్చింది మన లోకేష్ గారు. మరి ప్రతి ఊర్లో ఒక మోడల్ స్కూల్ ఉండాలి, ప్రతి క్లాస్కి ఒక టీచర్ ఉండాలి, పిల్లలు కట్టుకునే మంచి బట్టలు ఉండాలి, వారికి కావాల్సిన ఫుడ్ ఉండాలి, మంచి బుక్స్ కూడా సరఫరా చేయాలని చెప్పి ఒక వినూత్న రీతిలో మన రాష్ట్రంలో ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా బ్రహ్మాండంగా ఈ విద్యా సంస్థలను ముందుకు తీసుకెళ్తున్న తరుణం మన కూటమి ప్రభుత్వం ఉంది.